ఒకానొక అడవిలో కొన్ని కాకులు నివసిస్తూ ఉండేవి. అయితే దేవుడు ఈ కాకులకు ఒక పరీక్ష పెట్టాలని ఆలోచించి తన యొద్దకు కాకోలం రమ్మని పిలిపించాడు. అయితే దేవుని ఆజ్ఞకు లోబడి కాకులన్నీ దేవుని యొద్దకు బయలుదేరాయి. ఆ కాకోలంనకు వినయుడు అనే నాయకుడు ఉండేవాడు. కాకిల రాజు. కాకులన్నీ ఒక క్రమశిక్షణతో ఒకదాని వెంట ఒకటి దేవుని యొద్దకు చేరుకున్నాయి. దేవా, మమ్మల్ని పిలుచుటకు కారణమేమని అడిగాయి. అందుకు దేవుడు, నాకు ఏలియా అనే భక్తుడున్నాడు. అతడు ఆహారం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. అతన్ని మీరు 3.5 సంవత్సరములు పోషించవలెను. అందుకు నాయకుడు, ప్రభువా, మేమేమి చేయవలను? మేము ఎలా పోషించవలనంటే, నేను రోజు మీకు కొన్ని రొట్టెలు, కొన్ని మాంసం ముక్కలు ఇస్తాను. వీటిని తీసుకొని మీరు తినకుండా 3.5 సంవత్సరములు నా భక్తుని మీరు పోషించాలి. ఆ భక్తుని మీరు పోషించి ఏ కాకి అయితే తినకుండా నా మాట విని విధేయత కలిగి ఉంటుందో ఆ కాకి నేను నా రాజ్యంలో స్థానం ఇస్తాను. నేను చెప్పిన మాట లోబడిన ప్రతి కాకి సకల సమృద్ధిని దయచేస్తాను అన్నాడు దేవుడు. అలాగే అన్నాయి కాకులు. మాంసము, రొట్టె ముక్కలు తీసుకొని ఏలియా దగ్గరికి బయలుదేరాయి. అయితే ఈ కాకులు రోజు మాంసం ముక్కలు తీసుకొని వెళ్తూ ఉండేవి. అయితే ఒకరోజు ఒక కాకి ఒక ఆలోచన వచ్చింది. ఈ మాంసం ముక్క నా నోట్లో ఉంటుంది, దీని వాసన ఇంత కమ్మగా ఉంది, దీన్ని నేను ఎలా తినకుండా ఉండాలి? ఈ రుచి, ఇంత కమ్మటి వాసన నేను ఎన్నడూ చూడలేదే. దీన్ని తింటే నన్ను చూచేదెవరు? నన్ను గమనించేదెవరు? ఎంతోమంది గుంపులుగా ఉన్నారు ఇక్కడ. నన్ను గమనించే కాకి ఏది? దారిలో పడిపోయిందని చెప్తాను, మధ్యలో పడిపోయిందని చెప్తాను, నేను ఎరగనని చెప్తాను అని అనుకుంటుంది. ఆ రొట్టెలో ఆ మాంసం వాసన చూసినప్పుడు దాని నోట్లో రోజు నీళ్ళు వస్తున్నాయి. ఒకరోజైతే నేను ఏదో తీసుకుని వేయగలను, రోజు వీటిని తీసుకొని పోయాలంటే నా మనసు అంగీకరిస్తలేదు. సరే, అయినా కానీ మనం ఇప్పుడు తింటే దేవునికి లెక్క చెప్పవలసి ఉంటుంది. మరి ఈ లోకంలో ఈ మాంసం ముక్క కోసం ఆశపడి ఏశావు చిక్కుడుగా కూర కోసము జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. నేను ఈ మాంసం ముక్క కోసము పరలోక రాజ్యం పోగొట్టుకోకూడదు అని చెప్పి ఆ మాంసం ముక్క తీసుకెళ్ళి నేరుగా ఏలియా చేతిలో పెట్టింది. ఇలా ఏలియా చేతిలో పెట్టిన కాకులన్నీ దేవుని రాజ్యం చేరుకున్నాయి. ధన్యవాదములు.